ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ బిట, జాగ్రత్తగా వినండి. ఏని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, బిని నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసినట్టు ఊహించుకోండి. ఇది హయ్యర్ పొటెన్షియల్ లాంగ్ లైన్, ఇది లోయర్ పొటెన్షియల్. యు నో దట్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇక్కడ దాకా రాగానే కరెంట్ డివైడ్ అవుతుంది. ఇందులోకి వెళ్ళే కరెంట్ I1, ఇందులోకి వెళ్ళే కరెంట్ I2. ఈ I1 కరెంట్ ఇలా వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు బిట, ఇది వైర్. కరెంట్ ఆల్వేస్ చూజెస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఇక్కడి నుంచి జనరల్గా అందరు స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే కరెంట్ ఇటు డివైడ్ చేస్తారు. కరెంట్ ఆల్వేస్ చూజెస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుంది కరెంటు. ఇందులోకి కరెంట్ ఎంటర్ కాదు. ఆ రెండింటిని ఎలిమినేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీట్ చిల్డ్రన్. అప్పుడు ఈ 3 సిరీస్లో ఉన్నట్టే 2 + 2 + 2 6. అంటే ఈ మొత్తం సర్క్యూట్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. కరెంట్ చూజెస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. కరెంట్ ఇలా వెళ్తుంది, ఈ రెండిట్లోంచి కరెంట్ వెళ్ళదు. అప్పుడు ఈ మూడిట్లో సేమ్ కరెంట్ కాబట్టి ఈ 3 సిరీస్లో ఉన్నాయంటే R = R1 + R2 + R3, 2 + 2 + 2 6. ఈ మొత్తాన్ని మనం సింపుల్గా ఒకటే రెసిస్టార్ 6 అనుకోవచ్చు. ఇప్పుడు 6 3 ప్యారలల్ అంటే R1 R2 / R1 + R2 అంటే 6 × 3 18/9. అంటే ఈ మొత్తం ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 6 × 3/6 + 9 అంటే 9. 3 1s 3 3s అంటే 2. ఈ మొత్తం రెసిస్టెన్స్ 2 అయిపోయింది బిట. ఇప్పుడు 2 + 1 3 అంటే హోల్ రెసిస్టెన్స్ 3 Ω అయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒక్కసారి అనలైజ్ చేయండి, చాలా సింపుల్ ప్రాబ్లం. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది.